ఈరోజు నీ జీవితంలో ఏది జరిగినా ప్రభువునందున్న నీ జీవితంలో అది మంచికే మేలుకే ప్రభు జరిగిస్తాడు. ఒక విషయం మీతో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక పేదవాడు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు. చాలామంది చదువుకున్న వారు వచ్చారు. ఇతను సెక్యూరిటీ ఒక గేట్ దగ్గర వాచ్మెన్ పోస్ట్కి వెళ్ళాడు. ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో అన్నాడు, పరిసరాలన్నీ కూడా సార్ శుభ్రంగా నువ్వు ఉంచాలి అని అన్నాడు. అలాగే సార్ అన్నాడు. గేటు దగ్గరికి వెళ్ళి ఆ చెదారం అంతా కూడా ఉంది, వెళ్ళి క్లీన్ చేసి రమ్మన్నాడు. ఒక క్షణం ఆలోచించకుండా ఆ గేటు ఎదురుకెళ్ళి బయటికి వెళ్ళి అంతా కూడా చక్కగా క్లీన్ చేశాడు. ఆ రోడ్డు అంతా తుడిశాడు. ఆ కంపెనీ ముందున్న పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసి వచ్చాడు. అప్పుడు ఆ కంపెనీ మేనేజర్ చూసి, ఓకే నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు బాగా చేసావు అని నీకు కంపెనీ రూల్స్ ఒక అప్లికేషన్ నీకు ఇస్తాను, దాన్ని నింపమని చెప్పాడు. నింపుతున్న సమయంలో ఆయన అన్నాడు, నీ పేరు నీ అడ్రస్ మొత్తం చెప్పమన్నాడు. చెప్పాడు. చెప్పిన తర్వాత నీకు ఈమెయిల్ అడ్రస్ ఉంటే చెప్పన్నాడు. ఇతను నవ్వి, అయ్యా నాకు ఈమెయిల్ అడ్రస్ లేదు అని చెప్పేసి అన్నాడు. నాకు ఈమెయిల్ అడ్రస్ లేదు అన్నాడు. అదేంటి ఈ రోజులో చిన్న చదువుకున్నవాడు కూడా ఈమెయిల్ అడ్రస్ ఉంటే నీకు ఈమెయిల్ అడ్రస్ లేకపోవటం ఏంటి అని అడిగాడు. మా కంపెనీ రూల్స్ ప్రకారం ఈమెయిల్ అడ్రస్ లేకపోతే ఇది నీకు అవ్వదు అని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆ పేదవాడు చేసేది ఏమీ లేక ఇక ఏం చేసిన ప్రయత్నం శూన్యమని చెప్పేసి అని పేదవాడు ఏం చేశాడంటే ఇక తిన్నగా లేచి ఆయన ఇంటి బాట పట్టాడు. ఇంటి బాట పట్టి వెళ్తున్నప్పుడు ఆయన ఏదో ఆలోచన వెళ్తున్నాడు. ఈ ఉద్యోగం కూడా చేజారిపోయింది, నేను పేదరికంగా పుట్టడం వల్లే కదా నాకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి అనుకుంటూ వెళ్తున్న సమయంలో ఆయన జేబులో ఒక 25 రూపాయలు ఉంది. వెళ్తా పిల్లలకన్నా కొనుక్కెళ్దామని షాపులోకి వెళ్ళి ఎదురుగా యాపిల్ ఉంటే ఒక 10 యాపిల్స్ పట్టుకొని చేతితో పట్టుకుని వెళ్తూ ఉన్నాడు ఏదో ఆలోచనతో. ఆ రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన చూసి, బాబు ఆ యాపిల్స్ అమ్ముతారా అని అడిగాడు. ఏదో ఆలోచనతో అమ్ముతానన్నాడు. 25 రూపాయలు పెట్టి కొన్న ఆ యాపిల్స్ని 50 రూపాయలకి అమ్మాడు. వెంటనే ఆ 50 రూపాయలు పట్టుకుని 50 రూపాయలు వచ్చి 25 రూపాయలు లాభం వచ్చింది కదని ఆ 50 రూపాయలు పట్టుకొచ్చి మనలో ఒక 20 యాపిళ్ళు కొన్నాడు. అవి కూడా సెల్ అయిపోయినాయి. ఆ తర్వాత 100 రూపాయలు పట్టుకొచ్చి 40 యాపిల్స్ కొన్నాడు. ఆ రోజుల్లో 30 యాపిల్స్ కొన్నాడు. అవి తీసుకుని వెళ్ళి అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ యాపిల్స్ అమ్మాడు. ఇలాగా ఆయన యాపిల్స్ కొంటున్నాడు, అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాడు, అమ్ముతున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత చిన్న స్టోరీ పెట్టుకున్నాడు. స్టోరీ పెట్టుకుని ఆ యాపిల్స్ పళ్ళు అమ్ముతున్నాడు. అనాథన కాలంలో అది ఆశీర్వదించబడి అది ఒక సూపర్ మార్కెట్గా పెట్టుకున్నాడు. అది యాపిల్స్, అన్ని రకాల ఫ్రూట్స్, కూరగాయలు, కిరాణా అన్నీ కూడా ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు. అది చక్కగా విస్తరించి ఆ పట్టణం అంతా కూడా షాపులు వ్యాపించింది. అనతి కాలంలోనే కొన్ని కోట్లకి ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో ఉన్న కోటేశ్వరులో ఇతను కూడా ఒక కోటేశ్వరుడు అయ్యాడు. అంతగా కోట్ల రూపాయలు అతనికి బిజినెస్ టర్నోవర్ అవుతుంది. ఆ తర్వాత కంపెనీస్ ఇన్సూరెన్స్ చేయించాలని ఆశపడి ఇన్సూరెన్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాడు. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి ఏమన్నారో తెలుసా, చక్కగా ఇన్సూరెన్స్ చేయించడానికి అన్ని అప్లికేషన్ ఫిలప్ చేశారు. అన్నీ ఫిలప్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ చెప్పండి అడిగాడు. అతను అన్నాడు, నాకు ఈమెయిల్ అడ్రస్ లేదండి అన్నాడు. ఏంటి సార్, ఎంత కోట్లలో టర్నోవర్ బిజినెస్ చేస్తున్నారు, అలాంటిది మీకు ఈమెయిల్ అడ్రస్ లేదా? ఈమెయిల్ అడ్రస్ ఉంటే మీరు ఇంకా ఎంత దూరం వెళ్ళేవాడు, ఎంత బాగుండేవాళ్ళు.
ఎంత గొప్పవాళ్ళు అయ్యేవారో తెలుసా అన్నాడు. ఆయన నవ్వి మౌనంగా కూర్చున్నాడు. ఆ తర్వాత మా రూల్స్ ఒప్పుకోవు సార్ అని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అన్నాడు, ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఒక గొప్ప కంపెనీకి నేను వాచ్మ్యాన్గానే ఉండేవాడిని. ఈమెయిల్ అడ్రస్ లేదు కాబట్టి ఈరోజు నేను కోట్ల బిజినెస్కి నేను అధికారిగా దేవుడు నన్ను చేసాడు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు పిల్లారా, ఈరోజు నా జీవితంలో నాకు ఇది లేదు, నేను ఎంత కష్టపడి చదువుకున్నా నాకు ఉద్యోగం రావట్లేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అని అనుకుంటున్నావు తమ్ముడు, చెల్లి, నీకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని నీకు దేవుడు సిద్ధపరిచించాడు. ప్రయత్నించి ఈరోజు నీ బిడ్డల కోసం, వివాహం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నావు. వస్తున్నాయి, చేజారిపోతున్నాయి, కొన్ని రకాలుగా ఎన్నో దగ్గరకు వచ్చి కుదరట్లేదు అనుకుంటున్నామేమో. శ్రేష్టమైనటువంటి నీ బిడ్డ కోసం దేవుడు సిద్ధపరిచాడు. నీ వ్యాపారాన్ని అనుకుంటున్నావు కానీ ఈరోజు ఏంటి నా వ్యాపారం వెళ్ళకుండా అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ వ్యాపారాన్ని దీవించిపోతున్నాడు. నీ జీవితంలో నీకు ప్రతిదీ కూడా దేవుడు నీకు శ్రేష్టమనేది ఆ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ లోకపు వారిని అంతగా దీవిస్తే పరలోకమందున్న తండ్రి ఎంతగా జీవిస్తాడో తెలుసా? నీ కోసం శ్రేష్టమని సిద్ధపరిచాడు. బైబిల్లో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చదువుదామా? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఎవరైబడిందంటే చూడండి, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు అన్నాడు. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాను అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే వాగ్దానం చేశాడు. దాన్ని ఎవరైబడిందంటే ఆ వాగ్దానాన్ని నమ్మి కొంతమంది ఆ ప్రతిఫలాన్ని పొందుకున్నారు. ఆ వాగ్దానాన్ని నమ్మక ఆలస్యమంది నెరిగి ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు ఎవరో తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని ఆ ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, శ్రేష్టమైన దాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంతెందుకు ఒక మాట తెలుసా అండి, మన పరలోకమందున్న తండ్రి అన్నాడు, మత్తయి సువార్త 7:7 అంటాడు, మీ పరలోకమందున్న తండ్రి మీరు రాతిని అడిగితే, మీరు రొట్టిని అడిగితే ఆయన రాతినిస్తాడా అని అంటున్నాడు. మీరు చేపను అడిగితే ఆయన పామునిస్తాడా? మరి అంతకంటే శ్రేష్టమనేవి మీ పరలోకమందున్న తండ్రి మీకు ఇస్తారు కదా. అందుకని అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు. ఈరోజు నీ పరలోకమందున్న తండ్రి శ్రేష్టమనేది నీకు ఇస్తాడు. ఈరోజు నీ ప్రార్థన అంత శ్రేష్టంగా ఉండాలి. ప్రయత్నాన్ని ఆపొద్దు. ప్రభు చెప్తున్నాడు. ఒక విషయం చెప్తాను. యాకోబు కుమారుల్లో 12 మంది ఉన్నారు కదా. యేసేపు ఉన్నాడే, ఆ యేసేపుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం? యేసేపుకి 11 పనలు యేసేపు పనికి సాష్టాంగపడ్డాయి. సూర్య చంద్ర నక్షత్రములు యేసేపుకి సాష్టాంగపడ్డాయి. అంటే ఆ 11లో యాకోబు కుమారుల్లో యేసేపుని ఒక గొప్పవాడుగా దేవుడు చేస్తానని చెప్పాడు. ఈ మాట అందరికీ చెప్పాడు. అయితే అది గమనించిన తండ్రి కూడా, యాకోబు నాడు చూసారా, ఒక చక్కని అంగీని యేసేపుకి, చిత్రమైన అంగీని కూడా ఇచ్చాడు. అయితే అది అంత ఈజీగా కనిపించలేదు. యేసేపు జీవితంలో తను ఎన్నో అనల చేత మోసగించబడ్డాడు, గోతిలో తోయబడ్డాడు. తర్వాత బానిస పని చేశాడు, ఐగుప్తు దేశంలోకి అమ్మబడ్డాడు. ఇన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాడు. ఆ వాగ్దానం ఎక్కడ కనిపించలేదు. కానీ యేసేపు మాత్రం ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాడు. ఏం జరిగిందో తెలుసా? తండ్రి అంగీ ఇచ్చాడు. పరమ తండ్రి అనే దేవుడు ఐగుప్తు దేశంలో అధికారిగా చేశాడు. దేవుని స్తోత్రం. అధికారిగా చేశాడు. ఐగుప్తు దేశాన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిగా దీవించాడు. ఈరోజు
యోసేపు కోసం దేవుడు మరీ శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు. తెలుసా మీకు? పొతీఫరు భార్య అంది, నువ్వు నాతో పాపం చేస్తే నేను మరలా తిరిగి మీ ఇంటికి పంపిస్తాను అన్నది. తెలుసా? యోసేపు, నేను ఇంత ఘోరమైన పాపం చేయను, నా తండ్రి పరలోకమందున తండ్రికి విరోధంగా పాపం చేయను అన్నాడు. విషయం తెలుసా? ఒకవేళ అతను పాపం చేసి ఆమెతో రాజీపడి పాపం చేస్తే ఎక్కడికి వెళ్ళేవాడు? తిరిగి మరల తండ్రి వద్దకు వెళ్ళి గొర్రెలు మేపేవాడు. కానీ పరలోకమందున తండ్రి కొరకు ఇన్ని ప్రయాసపడ్డాడు, నిందలు పడ్డాడు. కానీ దేవుడు అతనికి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం అనే ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశం, పొరుగు దేశంలో అతను ఒక ఏలికవాడిగా, అధికారిగా దీవించాడు. అన్నలందరూ వచ్చారు. దేవుడు యోసేపుకి ఇస్తే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. అందరూ సాగిలపడ్డారు. తెలుసా? ఈరోజు నీ జీవితంలో కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు ఏ వాగ్దానం చేశాడు? నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు ఇంటి వారి ద్వారా నువ్వు శోధించబడవచ్చు. నువ్వు ప్రార్థన చేసిన దానికి నీ ప్రతిఫలం కనిపించకపోవచ్చు, తాత్కాలికంగా కనిపించకపోవచ్చు. కానీ దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని నీకు సిద్ధపరిచాడు. దిగులు పడద్దు. యోసేపులాగా దృఢమైన విశ్వాసం కలిగి, దృఢమైన నమ్మకత్వం కలిగి నువ్వు ప్రభువును వెంబడించు. నీకోసం మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగాన్ని సిద్ధపరిచాడు. దేవుని బిడ్డ, మంచి ఉద్యోగాన్ని ప్రభు సిద్ధపరిచాడు. శ్రేష్టమైనటువంటి వివాహానికి ఇది సిద్ధపరిచాడు. కాబట్టి దేవుడు నీకు శ్రేష్టమైన భవిష్యత్తుని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ప్రజలా, ఈరోజు అబ్రహాము అన్నాడు చూశారా? అబ్రహాము తన తండ్రి కోసం తన కుమారుడైన ఇస్మాయిల్కి భార్య అయిన ఆగర్కి, ఆమె కూడా భార్యగా చేసిన ఆగర్కి కూడా నీళ్లు బుడ్డిచ్చి పంపించాడు అబ్రహాం. అది 4 రోజుల్లోనే నీళ్ళన్నీ అరణ్యాలు అయిపోయినాయి. కానీ దేవుడి సన్నిధిలో మొరపెడితే ఏం జరిగిందో తెలుసా? ఆ దేవుడు 4,000 సంవత్సరాలకి కూడా ఈ రోజుకి నీటి ఓటని దేవుడిచ్చి ఇస్మాయిల్ని, ఆ అరణ్యాన్ని నీటి మడుగుగా దీపించాడు. శ్రేష్టమైన దాన్ని, నీటి ఓటనిచ్చాడు. నేటికి ఈరోజు ఆ నీటి ఓట దీవించబడుతుంది. గమనిస్తున్నారా? నీకోసం ప్రభు శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు. నువ్వేం చేయాలో తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతుకు. మీ పరలోకమందున్న తండ్రి మరి ఎంతకంటే శ్రేష్టమని ఇస్తాడు కదా. మనుషులు ఇచ్చేది, ఈ లోకసంబంధమైన తండ్రి ఇచ్చేది మనకి కొంచెం ఇవ్వచ్చు, కానీ పరలోకమందున్న తండ్రి నీకు శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. బిడ్డలైన అన్నాకి ఆలస్యమైంది కానీ శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇచ్చాడు. తెలుసా? సమూయేలుని ఇచ్చాడు. ఆ సమూయేలు ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో, షిలోహు మందిరంలో అతను దీవించబడి, అతను దాను మొదలుకొని బేర్షెబా వరకు ఒక ప్రవక్తగా స్థిరపరిచాడు. నీకు శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇస్తాడు. శ్రేష్టమైన అధికారిగా యోసేపు దీవించినట్లుగా ఇస్తాడు. అరణ్యం పాలైపోయిన నీ జీవితంలో, అరణ్యపాలైపోయిన ఆగర్ జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైనటువంటి ఓటని ఈ రోజుకి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ప్రియమైన పిల్లరా, జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, నీ కోసం ముందుగానే శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ధైర్యం వహించండి. మన పరమోన్నత తండ్రి నీకు వివాహం విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆత్మీయ జీవితం విషయంలో, గర్భఫలం విషయంలో, ఏ విషయంలో అయితే ఈరోజు నాకు ఇంకా దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదని ప్రార్థిస్తున్నావో, శ్రేష్టమైన దాన్ని నీ కోసం సిద్ధపరిచాడు. అది త్వరలోనే నీ సొంతాన్ని చేసుకోబోతున్నావు. ముందుగా యోసేపుకి శ్రేష్టమైన సింహాసనాన్ని సిద్ధపరిచాడు. ఈరోజున హాగర్కి అరణ్యములో శ్రేష్టమైనటువంటి
నీటి మడుగుగా మార్చి ఒక సంతాన ఆశీర్వాదకరంగా మార్చాడు. గర్భఫలమైన హన్నాకి శ్రేష్టమైనటువంటి సమయాలనిచ్చి దీవించాడు. ఈరోజు మన పరలోకమందున్న తండ్రి నీకు కూడా శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించి అతి త్వరలోనే శ్రేష్టమైన దాన్ని పొందుకుంటావు. నువ్వు సంతోషించి గంతులు చేయబోయే కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎంత శ్రేష్టమైన ఉపదేశాన్ని, వాక్యాన్ని బిడ్డలకు అనుగ్రహించారు. ప్రార్థన చేసి ఇంకా నా జీవితంలో ఇంకా కార్యాన్ని ప్రభు చేయలేదే అని ఎదురు చూస్తున్న నీ బిడ్డలకి ప్రభు గర్భఫలం విషయంలో శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని దయచేయండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యవన స్త్రీలకి శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయండి. చదువులో శ్రేష్టత దయచేయండి. వ్యాపారంలో ప్రభా బిడ్డల యొక్క సర్వ ప్రయత్నాల్లో మీరు తోడుగొండి వారికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.